నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 80 ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పూర్ణం రవాణా శాఖలో ఆన్ డ్యూటీలు రద్దు సీఎం రేవంత్ తో నాగార్జున దంపతులు భేటీ మర్యాదపూర్వకంగా సీఎం ని కలిసిన మన్మధుడు అయోధ్యలో రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ అమృత్ భారత్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా 17వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె మంత్రి రజనీ ఇంటిని ముట్టడించిన కార్మికులు జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం ఉందన్న పవన్ విచారణ జరిపించాలంటూ ప్రధానికి 5 పేజీల లేఖ రైతు భరోసా పింఛన్లపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ కొత్తవారే దరఖాస్తు చేసుకోవాలని సూచన రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్ కొత్త అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఆమోదించిన గవర్నర్ తమిళిసై ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్ ఆమె కోసం గాలిస్తున్న యూపీ పోలీసులు దుబాయ్లో మహేష్ బాబు స్టైలిష్ లుక్ ఈ న్యూ ఇయర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రిన్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని మంత్రి అన్నారు మరోవైపు రవాణా శాఖ ఆన్ డ్యూటీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు నాగార్జున దంపతులు కలిశారు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి నాగ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు కొద్ది రోజుల క్రితం చిరంజీవి కూడా ముఖ్యమంత్రిని కలిశారు అయోధ్యలో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ క్రమంలో 6 వందే భారత్ 2 అమృత్ భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు కాగా ఈ రైల్వే స్టేషన్ అయోధ్య ధామ్ జంక్షన్ గా నామకరణం చేశారు 240 కోట్ల రూపాయలతో ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీల సమ్మె 17వ రోజుకు చేరింది ఇవాళ మంత్రుల ఇండ్లను ముట్టడించారు గుంటూరులోని మంత్రి రజనీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు ఏపీలో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇండ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఈ ఇండ్ల నిర్మాణం పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుందని విమర్శించారు భూసేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు సెక్రటేరియాలో సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి పింఛన్లకు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు తెలంగాణ గవర్నర్ గా తాను సంతోషంగా ఉన్నానని గవర్నర్ తమిళిసై అన్నారు తాను రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దని ఏదైనా నిర్ణయం ఉంటే తానే తెలియజేస్తానని గవర్నర్ తెలిపారు తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదించిన సుదర్శన్ రెడ్డి ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించారు ప్రముఖ నటి బీజేపీ నేత జయప్రద కనిపించడం లేదు ఆమె కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారు 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు విచారణకు హాజరు కావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా జయప్రద లెక్క చేయలేదు దీంతో ఆమెపై నాన్ బెయిల్ వారెంట్ జారీ అయ్యింది సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు అక్కడ నమ్రతతో కలిసి దిగిన ఫోటోను మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అయితే ఓ యాడ్ షూట్ లో భాగంగానే అతడు దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తుంది బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం 80 ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పూర్ణం రవాణా శాఖలో ఆన్ డ్యూటీలు రద్దు సీఎం రేవంత్ తో నాగార్జున దంపతులు భేటీ మర్యాదపూర్వకంగా సీఎం ని కలిసిన మన్మధుడు అయోధ్యలో రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ అమృత్ భారత్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా 17వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె మంత్రి రజనీ ఇంటిని ముట్టడించిన కార్మికులు జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం ఉందన్న పవన్ విచారణ జరిపించాలంటూ ప్రధానికి 5 పేజీల లేఖ
రైతు భరోసా పింఛన్లపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ, కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలని సూచన. రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ, నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్. కొత్త అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఆమోదించిన గవర్నర్ తమిళిసై. ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్, ఆమె కోసం గాలిస్తున్న యూపీ పోలీసులు. దుబాయ్లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, ఈ న్యూ ఇయర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రిన్స్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.